మూవీస్కి ఏం ట్రై చేస్తలేరా? నాకు సీరియలే కావాలి, సినిమాలు వద్దు నాకు. బట్ ఇది అన్నం పెట్టింది కదా, అదే అది జస్ట్ 2-3. ఎప్పుడైనా మీకు మంచి నిద్ర వస్తుంది నైట్ షూట్లో, డైలాగ్ ఇది ఇంపార్టెంట్ ఇది సీన్ అన్నప్పుడు ఎలా అనిపించింది? ఎస్ సార్, ఎస్. ఓకే, ప్రభాకర్ గారితో వర్క్ చేయడం, మీ అన్నయ్య దాంట్లో సీరియల్లో ఎలా అనిపించింది? ఆయన చాలా పెద్ద ఆర్టిస్ట్. ఆయన ఎట్లా అంటే సీరియల్ ఇండస్ట్రీలో మెగాస్టార్. 4 పిల్లర్స్ ఉంటాయి ఇండస్ట్రీలో, హీఈస్ వన్ ఆఫ్ ద పిల్లర్. అలాంటి పర్సన్ డైరెక్ట్గా ఉన్నప్పుడు ఉంటుంది కదా, మనం ఇట్లా ఉండడం, ఒబీడియంట్గా ఉండడం. అలా ఒబీడియంట్గా ఉంటే ఇంకా అట్లుంటావు, బాగుండు అని చెప్పేసి బ్రదర్, బ్రో అని పిలవడం. సో ఆయన ఫస్ట్ నుంచే ఈజ్ వెరీ సపోర్ట్. నేను ప్రతిరోజు అడిగాను, సార్ యు ఆర్ సాటిస్ఫైడా, నన్ను సెలెక్ట్ చేసుకున్నాను, యు ఆర్ సాటిస్ఫైడ్. ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతావు, నేను చాలా సాటిస్ఫైడ్ అని చెప్పేసి. ఛానల్ ఒకవేళ రిజెక్ట్ చేసినా కూడా నాకు ఆ అబ్బాయి కావాలని చెప్పడం, నేను వెళ్ళడం. అండ్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్. అంటే ఊరికనే తీసుకున్న తర్వాత మనం ప్రూవ్ చేసుకోకపోతే తప్పు కదా. సో ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్ అండ్ సో సాటిస్ఫైడ్. అండ్ అప్పటి నుంచి ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. అంటే ఒక ఫేస్ని మనం ఎందుకు తీసుకోవాలి కన్నా ఆ పొటెన్షియల్ కొంతమందికే కనపడుతుంది కళ్ళలో. సో ఈ సీన్ ఇన్ మీ. ఆ తర్వాత అంతే, నాకు ఎప్పుడు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. కానీ ప్రభాకర్ గారు అయితే మొత్తం చూస్తే మీరు అన్నదమ్ములు, నిజంగా అన్నదమ్ములు ఉంటే ఇట్లే ఉండేవాళ్ళు అన్నట్టు కనిపించారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సీరియల్లో ఎలా ఉంటుందంటే ఆ బాండింగ్ చాలా బాగుంటుంది. ఆయన నిజంగానే పెద్ద ఆయనలాగా. ఆయన వస్తే ఒకవేళ సెట్కి వచ్చారనుకోండి, అందరూ ఒక రకంగా ఉంటాం. సడన్గా సార్ వచ్చారనుకోండి, సైలెంట్. బట్ ఆయన అలా ఉండరు. ఎట్లా ఉంటారంటే మనలాగానే ఉంటారు, మనకన్నా ఇంకా జోష్ అనమాట. చాలా స్పాంటినిటీ ఎక్కువ ఆయనకి. మీ వదినమ్మ కూడా చాలా సీనియర్ ఆర్టిస్ట్ సీరియల్స్లో. ఐ లవ్ హర్, సుజిత గారు. అసలు ఐ లవ్ హర్ ఎలాట్. ఎట్లా అంటే ఆవిడ అసలు ఏమంటారు, ఆ సీనియారిటీ ఉంటుంది కదా, అస్సలు వెరీ డౌన్ టు అర్త్. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఎట్లా ఉంటుంది కొత్త ఆర్టిస్టులు అయినా. ఇప్పుడు నేను అంటే ఆబ్వియస్లీ ముందు సీరియల్స్ చేశాను, బట్ కొత్త ఆర్టిస్టులు ఉంటారు కదా అప్పుడప్పుడు, వాళ్ళతో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు చుట్టూ కాంబినేషన్స్తో ఒక 1 డే డైలాగ్ ఆర్టిస్టులు వస్తారు, ఇంపార్టెన్స్ క్యారెక్టర్. వాళ్ళతో కూడా షీల్ నెవర్, వాళ్ళు ఒక టేక్ 3 టేక్స్ 4 టేక్స్ తీసుకున్నా కానీ సరే చెప్పమ్మా, ఇలా చెప్పు అలా చెప్పు అంటారు. కానీ ఏంటి నేను ఎందుకు చేయాలి వీళ్ళతో, అంత కరెక్ట్గా ఉంటారు అనమాట. ఆర్టిస్ట్కి వాల్యూ ఇస్తారు. ఇప్పటికీ నేను ఆవిడతో మారేటప్పుడు నేను పేరు పెట్టి పిలవను, వదినమ్మ అని పిలుస్తాను, చెప్పు లక్ష్మణ్ అనేసి. ఫన్నీ మూమెంట్స్ ఎలా ఉండేటి వదినమ్మ సెట్లో? ఫన్నీ అంటే నేను చాలా రిజర్వ్డ్ టైప్, ఇంట్రోవర్ట్. ఫన్నీ మూమెంట్స్ అంటే ఓన్లీ సీన్ జరిగేటప్పుడే ఉంటాయి. బట్ సీన్ వన్స్ అయిపోయిందంటే ఎవరు పాటికి వాళ్ళు అంతే. ఓకే, వదినమ్మ తర్వాత ఎలాంటి బ్రేక్ వచ్చింది మీకు? ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి? వదినమ్మ తర్వాత బిజీ అయిపోయాను. బిజీ 1 ప్రాజెక్ట్ మంత్లీ చేసేది, 2 ప్రాజెక్ట్స్. సో అదే బిజీ అయితే బాగా అయ్యాను. బిజీ ఈవెంట్స్, పరివార్ షోకి వెళ్ళడం, సో అలా బిజీ అయ్యాను. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు పేరెంట్స్? జాబ్ చేయమంటారా ఇప్పుడు? ఎందుకు ఓకే, సాటిస్ఫై ఇప్పుడు పేరెంట్స్? సో సాటిస్ఫై. నేనే సాటిస్ఫైడ్. ఓకే, మూవీస్కి ఏం ట్రై చేస్తలేరా? ట్రై చేస్తాను, టైం దొరికితే ఐ డెఫినెట్లీ డూ. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అల్టిమేట్గా మూవీ అనేది ఉంటుంది. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇండస్ట్రీలో, అంటే వాళ్ళకి పొటెన్షియల్ తెలుసు నాలో. బట్ అది చెయ్యాలంటే మనం ప్రాజెక్ట్స్ వదులుకోవాలి. బట్ ఇది అన్నం పెట్టింది కదా, అది జస్ట్ 2-3 days 1 month ఉండొచ్చు. అది ఒకవేళ బ్రేక్ రావచ్చు, బ్రేక్ రాకపోవచ్చు, దానికోసం ఇది వదలలేను కదా. సో అల్టిమేట్గా ఇదే నాకు మెయిన్ మోటివ్. అందరూ అంటూ ఉంటారు నాకు సినిమాలకు వెళ్ళాలి, నాకు సీరియల్ వద్దు. నాకు సీరియలే కావాలి, సినిమాలు వద్దు నాకు. డైలీ ప్లానింగ్ ఏముంటుంది మీ సీరియల్కి వెళ్ళినప్పుడు? మీ డైలీ షెడ్యూల్ ఏముంటుంది కానీ ఒకటి ఏంటంటే బయట కనపడేది అంతా సీరియల్ ఏముంది, జస్ట్ యాక్టింగ్ చేసేసి డబ్బులు సంపాదించవచ్చు అంటారు. అలా కాదు. మార్నింగ్ నిద్ర ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్టర్స్ అసలు మీకే తెలుసు కదా, మీకు ఇంటర్వ్యూస్ తీసుకోవడం, మేము నైట్ ఎప్పుడు వదులుతారో తెలియదు. అంటే యాక్చువల్లీ కాల్ షీట్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 9 వరకు, ఆ 12 hours కాల్ షూట్ ఉంటుంది. బట్ మన సెట్కి 8 గంటకి రావడం, 7:30 అలా కాదు, 5
6:30 దిగిన అయితే అక్కడ అవుతాం. అప్పుడు అవన్నీ రెడీ అయ్యేసరికి షార్ట్ 8కి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఆడ వెళ్ళాలంటే మన ఇంట్లో ఎంతకు లేయాలి, మళ్ళీ జిమ్కి వెళ్ళాలి, మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇన్ని ప్రాసెస్. మళ్ళీ నైట్ వెళ్తానే మళ్ళీ పనుకుంటామా, నిద్ర రాదు అసలు. మళ్ళీ యాక్టింగ్ కూడా ఏమంటారు, యాక్టింగ్ చేస్తే డబ్బులు కాదు, చెప్పినట్టు చెయ్యాలి, వాళ్ళు అనుకున్న టైంలో దాన్ని ఫినిష్ చేయాలి. మళ్ళీ రాకపోతే రీటేక్స్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత తొందరగా అయిపోతుంది. సో ఇట్స్ నాట్ వెరీ ఈజీ, అనుకున్నంత ఈజీ అయితే కాదు. డబ్బులు వస్తాయి కానీ ఈజీ అయితే కాదు, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీకు మంచి నిద్ర వస్తుంది నైట్ షూట్లో, డైలాగ్ ఇది ఇంపార్టెంట్ ఇది సీన్ అన్నప్పుడు ఎలా అనిపించింది? ఏదైనా ఉన్నాయా సందర్భాలు? యాక్చువల్లీ ఉంది, నిన్ననే జరిగింది అది. సో నేను చాలా క్రికెట్ అంటే చాలా పిచ్చి. క్రికెట్ అనేది నా లైఫ్లో రెండే, యాక్టింగ్, క్రికెట్. సో ఏమైందంటే మొన్న ఒక 4 days బ్యాక్ వీళ్ళు ఉంటారు కదా, మానస్, సుధీర్, ప్రదీప్, వీళ్ళంతా ఒక గ్యాంగ్ ఉంటారు, వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు. సో వాళ్ళతో ఆడాం మొన్న. ఒకరోజు మొత్తం మధ్యాహ్నం 2 to 6 వరకు ఒక క్రికెట్ ఆడి, మళ్ళీ ఆ నుంచి 6 to 10 వరకు క్రికెట్ ఆడి, మళ్ళీ 1 to 4 వరకు క్రికెట్ ఆడాను. 4:30కి రెడీ అయిపోయి 5కి షూట్కి వెళ్ళిపోయాను. సో నో స్లీప్. సీన్స్ చెప్తున్నారు, ఎస్ సార్ ఎస్, సీన్ ఎప్పుడు అయిపోతుంది నిద్ర వస్తుంది అనమాట. ఆ టైంలో నిద్రపోయే సీన్ ఇస్తే మాత్రం చాలా న్యాచురల్గా చేయొచ్చు. సో ఆ స్ట్రగుల్ నేను మొన్ననే ఫేస్, అదే అంటున్నాను, సేమ్ స్ట్రగుల్. బట్ ఏమంటారు, క్రికెట్ పిచ్చి, నైట్ డే ఏం లేదు ఆడుకోవడం. బట్ యా, నిద్ర వచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టం. అయ్యో, అది యాక్షన్ అంటుంటారు, మనకేమో మంచిగా యాక్షన్ వినపడదు. అదే ఏ లక్ష్మణ్ సార్, ఓకే సార్, ఇట్లా. ఓకే, ఫన్నీ. ఇప్పుడు 2 projects ఉన్నాయి మీకు, మామయ్య గారు. ఓకే, ఎలా నడుస్తుంది? మళ్ళీ కన్నింగ్ చేయాలి, విలన్ని మీరే దాంట్లో. యా సో అంటే అది కన్నింగ్ అంటే కన్నింగ్గా కనపడకూడదు, కనిపించదు. బట్ వాడు చేసేవన్నీ అవే పనులు అంటే సో ఫేస్లో చూపించకూడదు ఎక్కువ. బట్ యా, ఐ లవ్ ఇట్. మేబీ ఈ మార్చ్కంతా అది ఇలా వెళ్తుందనమాట ఆ ట్రాక్. సో వెయిటింగ్, దానికోసం వెయిటింగ్ యాక్చువల్ మోర్ దెన్. అండ్ శ్రావణ సంధ్యలో ఈజ్ లైక్ సో హ్యాపీ, గోయింగ్ గుడ్. ఓకే, జమ్మీ ప్రొడక్షన్స్కి వేరే ప్రొడక్షన్స్ చాలా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఏం గమనించారు డిఫరెన్స్ మీరు? ఏం లేదండి, ఏం లేదా? మీకు డిఫరెన్స్ ఏముంటుందంటే డిఐలో డిఫరెన్స్ ఉంటుంది. వన్స్ ఎయిర్ అవుతుంది కదా ఎపిసోడ్, ప్రొడక్షన్ కాస్ట్, పీపుల్ ఆఫ్ వర్కింగ్, నంబర్ ఆఫ్ వర్కింగ్ పీపుల్, వీళ్ళందరూ ఒకటే. మనం అనుకుంటా ఉంటాం కానీ జెమ్నీ, మా టీవీ, అన్ని ఛానల్స్ ఒకటే, అన్నీ ఒకేలాగా ఉంటుంది. డిఐ వర్క్లో కొంచెం తేడా ఉంటుంది. అంటే ఇది కొంచెం 4K అలాగో, అన్ని 4Kనే. ఆ డిఐ వర్క్లో కొంచెం తేడా ఉంటుంది అంటే, ఇంకా నథింగ్ బట్ అంతా ఒకటే, ప్రొడక్షన్ అంతా ఒకటే. ఈవెన్ జెమ్నీలో ఫుడ్ చాలా బాగుంటుంది. ఓకే, మీరు జిమ్ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అంటే సీరియల్స్ అంటే ఒక స్కూల్కి వెళ్ళినట్టే ఉంటుంది మనకు డైరెక్ట్. ఇవన్నీ బయట ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఫ్రెండ్స్తో తిరగడం ఇవన్నీ? అంటే అదే అంటా ఉంటారు కదా, స్ట్రగుల్స్ పెద్ద ఈజీ అనుకుంటాం కానీ కొన్ని ఈవెంట్స్ ఉన్నప్పుడు పోవాలన్నా కుదరదు. లిటరలీ నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలంటే నేను 1 month బ్యాక్ లీవ్ అడిగాను. సో అది కూడా చెప్తానండి, నాకు కరెక్ట్ 10 days ముందు చెప్పండి అంటారు. 10 days ముందు చెప్పినా సరే అంటారు. 2 days ముందు ఆ రోజు షూటింగ్ ఉందండి, నైట్ షూట్ అంటారు. అప్పుడు ఇమాజిన్ చేసుకోండి, అలా ఉంటాయన్నమాట. ఈవెంట్స్కి వెళ్ళలేము, ఏదన్నా ఇంపార్టెంట్ ఇష్యూ అయిందంటే దాన్ని చేయలేం, ఎమర్జెన్సీ ఉంటే చెప్పలేం, చాలా కష్టం. అంటే వాళ్ళు మన కోసం, వాళ్ళు నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, మనం ఒకరు లేకపోతే వాళ్ళకి చాలా నష్టం అవుతుంది. సో అందుకే అంత ఈజీ కాదు, ఏది జరగదన్నమాట. చాలా కష్టం పర్మిషన్స్ రావాలండి. ఐటీ జాబ్స్లో ఇవన్నా తీసుకోవచ్చు కానీ సిక్ లీవ్ అంటే ఏం చేయలేరు, ఐటీ జాబ్లో ఇచ్చేయాల్సిందే. అట్లా మాకు సిక్ అంటే కూడా నేను ఇవ్వలేరు, చేయాలా. సిక్ అయిన మామగారులో లీడ్, అతనికి లిటరలీ సిక్, బట్ స్టిల్ హీ డన్. అంటే ఆ ప్యాషన్ ఉంటుంది కదా యాక్టింగ్. సో అలా ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా టైఫాయిడ్ వచ్చింది. ఐ డన్ లైక్ 2 days చేశాను. ఆ టైఫాయిడ్ వచ్చినాక నేను 2 days చేశాను, బట్ నా వల్ల కాల. ఆ తర్వాత నేను ఒక 5 days లీవ్ తీసేసుకున్నాను. అది లీవ్ చాలా కష్టం, అంటే కాంబినేషన్ ఉంటుంది. బట్ వాళ్ళు చాలా కష్టపడి, ఇంకా నా హెల్త్ పోతుంది కదా అని చెప్పేసి నా కోసం సీన్స్ని మార్చి, సరే సరే నువ్వు తీసుకో లీవ్ అని. ప్రొడ్యూసర్స్ చాలా మంచి వాళ్ళు,
సో వాళ్ళు నా కోసం సీన్స్ని మార్చి ఆ సీన్స్ అంతా అవాయిడ్ చేసి మళ్ళీ ఆ తర్వాత లీవ్ ఇచ్చారు. ఇప్పుడు 2 సీరియల్స్ చేస్తున్నారు. సీరియల్స్ అంటే డేట్స్ క్లాషెస్ చాలా వస్తాయి. వాళ్ళ అదేలా మేనేజ్ చేస్తారు? 2 సీరియల్స్ ఒకటే ప్రొడ్యూసర్. ఒకటే ప్రొడ్యూసర్ కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. మీరే కదా వాళ్ళు డేట్స్ సార్ మీకు డేట్స్ ఎందుకు సార్ మేమే డిసైడ్ చేసేది ఆ సీరియల్ ఇచ్చారు పర్లేదు సార్ అనమాట. ఇవి జరుగుతున్నప్పుడు మీకు కొత్త ప్రాజెక్ట్స్ వచ్చి ఇబ్బందులు పడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? అలాంటి మంచి ప్రాజెక్ట్స్ చేయి నుంచి వెళ్ళిపోయినాయి కదా? సీరియల్స్ చాలా మిస్ అవుతుంటాం. వస్తాయి ఒక 5-6 ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఈవెన్ మార్నింగ్ కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చింది. బట్ ఏం చేస్తారు, ఒకే ప్రొడక్షన్లో 2 సీరియల్స్ వేస్తాం కదా, అంత ఈజీ కాదు వెళ్ళడం మనం. మీకు మంచి ఒకటే ప్రొడ్యూసర్ కాబట్టి డేట్స్ కూడా ప్రాబ్లం డేట్స్ అసలు ప్రాబ్లం లేదు. ఇక్కడ లక్ష్మణ్ ఉన్నాడా అయితే ఇక్కడ లేడండి, ఇక్కడ పెట్టేయండి అంతే అంత ఈజీ. ఓకే, ఇన్ని ప్రాజెక్ట్ చేశారు కదా, మీ ఫేవరెట్ ప్రాజెక్ట్ ఏంటిది? వదినమ్మ, ఆల్వేస్ వదినమ్మ. బట్ నేను నేర్చుకునింది యాక్టింగ్ వైజ్ కానీ కొన్ని వర్డ్స్ ఉంటాయి ఇండస్ట్రీలో, కెమెరాలో కానీ ఫోకస్ పాయింట్ అనే వర్డ్, లేకపోతే కెమెరా ఫేసింగ్ అప్పుడు వచ్చేసి ఫేవర్ అనే ఒక వర్డ్. ఇవన్నీ వర్డింగ్స్ మనకు అప్పట్లో అంతా షార్ట్ ఫిల్మ్స్ అంటే కెమెరా ఉండడం, ఎవరు పడితే వాడు యాక్టర్స్, లీడ్ అంటే ఎవరు ప్రొడ్యూసర్ వాడు లీడ్, అట్లా ఉండేవి. అలాంటిది ప్రొఫెషనల్గా ఒకటి ఉంటుంది, ఇలానే ఉంటుంది సెట్. లైట్స్ పెట్టాలి మనకి, లైటింగ్ డే లైట్ ఒకటి ఉంటుంది, నైట్ లైట్ ఒకటి ఉంటుంది. ఇన్ని ఉంటాయని నేర్చుకునేది అయితే ఫస్ట్ సీరియల్ హరిచరణ్ గారు ద్వారా. ఆయన ప్రతి సీన్ని ఒక్కసారి కూడా ఆయన కోప్పడింది నేను చూడలేదు. నేను తప్పులు చేసినా కోప్పడ్డాను. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి దగ్గర వచ్చి యాక్టింగ్ నేర్పించేవాళ్ళు. సో ఫేవరెట్ నాకు 2. ఫస్ట్ సీరియల్ ఏంటంటే నేర్చుకునింది నా ఎంట్రీ కాబట్టి నాకు ఫస్ట్ ఫేవరెట్. సెకండ్ సీరియల్ నాకు పెద్ద బ్రేక్ ఇచ్చింది కాబట్టి ప్రభాకర్ సార్ సీరియల్ వదినమ్మ. ఓకే, ఇండస్ట్రీలో ఎవరున్నారు ఫ్రెండ్స్ మీకు? ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు లేరా? నా ఫేవరెట్ ఫ్రెండ్ వచ్చేసి ఇండస్ట్రీలో శ్రవణ్ అనేసి, పల్లెకిలో పెళ్లి కూతురు. ఇప్పుడు మగువ ప్రాజెక్ట్ వస్తుంది మా టీవీలో, స్టార్ మాలో. సో ఆల్ ది బెస్ట్ టు హిమ్. అతను నా బెస్ట్ ఫ్రెండ్. అంత మేమంతా ఒక క్రికెట్ బ్యాచ్ పెద్దగానే ఉంది. హేమంత్ అతను ఆర్టిస్టే, నరేష్ అతను ఆర్టిస్టే, యూనో వీళ్ళందరూ ఆర్టిస్టులు అనమాట. రాఘవ గారు సీనియర్ ఆర్టిస్ట్. సో వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో. మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకైతే. ఒకప్పుడు బ్రేక్ దొరికితే ఊరికి వెళ్ళిపోయాన్ని, బ్రేక్ దొరికితే రే కలుద్దాం రా అట్లా. ఆయన చూస్తే ఫేవరెట్ హీరోస్ ఎవరు? హీరో మీకు? నాకు ఫేవరెట్ హీరో అంటూ ఏం లేదు, బట్ నాకు వాళ్ళ ఫిలిమ్స్ నచ్చుతాయి. ఫేవరెట్ అంటూ ఉన్నామంటే అదేదో ఒక న్యూట్రల్లో ఉండవు. అప్పుడు ఒక పొరపాటున ఒకరు ఫేవరెట్ అయ్యామనుకోండి, వాళ్ళ యాంటీస్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా వీళ్ళని హేట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఫేవరెట్ ఎవరికి బట్ ఐ లవ్ ఫిలిమ్స్ లైక్ మహేష్ బాబు గారిది, తమిళ్లో విజయ్ది, సూర్యాది, అండ్ వీళ్ళే. ఓకే, తమిళ్లో వచ్చా మీకు? బాగా వచ్చు. ఓకే, తమిళ్ ప్రాజెక్ట్స్ ఏం రావట్లేదా? తమిళ్లో కాంటాక్ట్స్ లేవు. కాంటాక్ట్స్ లేవు. ఓకే, ఇవి ఓన్లీ ఫర్ తెలుగు వరకేనా? ఇదే స్టార్ మాలో వచ్చే సీరియల్ ఏమైనా రీమేక్స్ ఏమైనా ఉన్నాయా వేరే లాంగ్వేజెస్ డబ్బింగ్? తెలుగేనా ఓన్లీ, ఏం లేవు బయట? ఓకే, అండ్ మొత్తానికి సీరియల్ లైఫ్ మొత్తం లీడ్ చేస్తున్నారు హ్యాపీగా? ఇలానే వెళ్తుంటే కూడా హ్యాపీనే నాకు. అంటే అల్టిమేట్గా ఐఎమ్ హ్యాపీ. ఒకటండి, హ్యాపీగా ఉండాలంటే ఇష్టమైన వర్క్ చేయాలి. అర్థమైందా? అది ఎంత వస్తుంది ఎంత రాలేదని కాదు, కానీ మనం ఒక హ్యాపీగా ఉండాలి అంటే యాజ్ అ పర్సన్గా ఇష్టమైన పనిని ఎంత కష్టం వచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోతే అదే మనకి ఇస్తూ ఉంటుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. మీరు అన్నట్టు హ్యాపీనా కాదా అనేదానికన్నా హ్యాపీగా లేని రోజులు ఉన్నాయి, బాధపడిన రోజులు ఉన్నాయి. బట్ ఏ రోజు నేను రిగ్రెట్ అవ్వలేదు, అరే చేసిండకూడదేమో అని. ఎందుకంటే ఇష్టమైన పని. సో కష్టాలు ఇన్నున్నా లాస్ట్కి ఆలోచించినప్పుడు నాకు ఇష్టమైన పనే కదా. సో ఐఎమ్ సో హ్యాపీ.